హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీస్ వీవాట్. ఈరోజు అయితే ఒక కొత్త మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్లీ మేకర్ కర్రీ. ఇక్కడైతే నేను ఒక 2 కప్స్ మిల్లీ మేకర్స్ అయితే తీసుకున్నాను. ఏంటంటే ఫస్ట్ వీటిని హాట్ వాటర్తో సోక్ చేయాలి. దాని తర్వాత మొత్తం హాట్ వాటర్ నుంచి తీసి పిండేసి పక్కన పెట్టేసుకొని ఒక 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. తర్వాత అయితే ఒక 5 or 6 టమాటోస్, అలాగే 4 ఆనియన్స్, ఒక 5 చిల్లీస్ నేనైతే మొత్తం గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఒక కడాయి తీసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ తీసుకోవాలి మిల్లీ మేకర్ ఫ్రై చేయడానికి. ఇప్పుడైతే మిల్లీ మేకర్ ఫ్రై చేయాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కర్రీ తింటుంటే మాత్రం నాన్ వెజ్ కర్రీ తినేంత ఫీలే వస్తుంది. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఆ ప్యాన్లోనే జీరా, అలాగే ఆవాలు, కొన్ని సోంపు అయితే వేసుకున్నాను. దాంట్లోకి తర్వాత ఆనియన్ పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇదేంటంటే వాటర్ లేకుండా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేస్తున్నాను. ఇంట్లోనే దంచి పెట్టుకున్నాను. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఉండకూడదు. దీంట్లో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది. తర్వాత అయితే టమాటో ప్యూరీని అయితే వేస్తున్నాను. దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు, అలాగే వాటర్ మొత్తం పీల్చుకునేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి మంచిగా. దీనిపైన లిడ్ క్లోజ్ చేసి ఒక 15 minutes ఇలాగా పక్కన పెట్టేయాలి. తర్వాత వాటర్ మొత్తం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేస్తూనే ఉండాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. దాని తర్వాత అయితే సాల్ట్, అలాగే చిల్లీ పౌడర్, అలాగే టర్మరిక్ పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత దీన్ని బాగా మంచిగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత నేనైతే కొన్ని కాజూస్, జీడిపప్పు, అలాగే కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ పేస్ట్ అయితే ఇప్పుడు వేస్తున్నాను. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దీనివల్ల కొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. కాసేపు అలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న మిల్లీ మేకర్స్ని దాంట్లోకి అయితే వేసేయాలి. వేసిన మిల్లీ మేకర్స్కి మసాలాలు మంచిగా పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి, మంచిగా కలుపుతూనే ఉండాలి. కాసేపు అలా కలిపిన తర్వాత దానికి మసాలాలంతా బాగా పడతాయి. ఇక్కడైతే 1 కప్పు వాటర్ అయితే వేసుకున్నాను. కర్రీ గ్రేవీగా రావడానికి ఈవెన్ మసాలాలు కూడా ఉడికేటప్పుడు మంచిగా పడతాయి. సో అందుకని ఇక్కడైతే 1 స్పూన్ కర్రీ మసాలా కూడా వేసుకున్నాను. తర్వాత కర్రీ మంచిగా ఉడికిన తర్వాత దించే ఒక 10 నిమిషాల ముందు కొరియాండర్, అలాగే క్యాష్యూ అయితే వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చపాతీలోకి, అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్ని వీడియోస్ మళ్ళీ పెడుతూనే ఉంటా.